అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్లగొండ పట్టణంలో టౌన్ పరిధిలో మొన్న 5 days బ్యాక్ 10వ తారీఖు రోజున సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గ్రీన్ హిల్స్ కాలనీలో కొంతమంది వ్యక్తులు గ్రూపులుగా తగాదా పడుతున్నారు అని సమాచారం వస్తే మా వాళ్ళు ఇమీడియట్లీ వెళ్ళడం జరిగింది. అప్పటికే అక్కడ ఇరు వర్గాలు మెడమైన చక్రి మరియు సూరారపు ప్రకాష్ ఎలియాస్ రాజు అని వీళ్ళు 2 వర్గాలుగా ఏర్పడి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం జరిగింది. వారు కత్తులతోనే పొడుచుకోవడం జరిగింది. దీంట్లో ఉపేందర్ అనే వ్యక్తి చక్రికి సంబంధించినటువంటి గ్యాంగ్కు సంబంధించిన వ్యక్తి దోటి ఉపేందర్, అతనికి తీవ్ర రక్తగాయాలని కత్తితో పొడవడం వల్ల అతనికి లెఫ్ట్ సైడ్ హ్యాండ్కు రిస్ట్కు నరం తెగిపోవడం జరిగింది. అతను పరారీలో ఉన్నాడు. అతను తప్ప ఈ మొత్తం టోటల్గా 7 మెంబర్స్ని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. వీరి ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఒకరిపైన ఒకరు దాడులు తీసుకున్నందుకు. ఎందుకంటే వీళ్ళ గత సంవత్సరం క్రితము చక్రి అనే అతనిపైన ఇదే నల్గొండ టౌన్ పోలీస్ స్టేషన్లో NDPS యాక్ట్ కింద గంజాయి ఉన్నదన్న సమాచారం మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సమాచారాన్ని అఖిల్ ఇచ్చిండని చెప్పి ఒకరిపైన ఒకరు గత కొంతకాలంగా దాడులు చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా వారు ఉన్నారు. దాంట్లో భాగంగానే మొన్న 10 తారీఖు నాడు సాయంత్రము గ్రీన్ హిల్స్ కాలనీ శివాలయం దగ్గర దాడులు చేసుకోవడం జరిగింది. ఇందులో ఉపేందర్ మరియు అదేవిధంగా దాని కౌంటర్ ప్రకాష్ అనే వ్యక్తి, అతనికి కూడా గాయాలని, అతనికి 8 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి వీపులో, మరియు అదేవిధంగా ఎడమ చేతికి దండ చేయి కూడా గాయాలున్నాయి, కత్తిపోట్ల గాయాలు. అతను కూడా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ సూరార ప్రకాష్ ఎలియాస్ రాజు అని అతని గాయాలు ఉన్నందున వాళ్ళ మదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అతను SC కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి దాని కౌంటర్ చక్రి అండ్ అదర్ గ్యాంగ్ మొత్తం ఎవరైతే ఉన్నారో ఈ 7 మెంబర్స్ వాళ్ళందరిపైన SC ST కేసు 307 కేసు నమోదు చేసి వాళ్ళని ఇప్పుడు నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ మేము ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అదేవిధంగా దీని కౌంటర్ కేసు ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి సూరారావు ప్రకాష్ ఎలియాస్ రాజు, అతనితో పాటు అఖిల్, అదేవిధంగా నవనీత్, సోయబ్ అనే 4 ఉన్నారు. ఆ 4 ఇప్పుడు మనకు నవనీత్ అనే అతన్ని SI గారు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఈవినింగ్. అతని దగ్గర అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర దొరకడం జరిగింది, 1/2 kg గాంజా. అతన్ని కూడా ఆ గాంజాతో యుక్తంగా పట్టుబడి చేయడం, అతనిపైన ఆ టీం పైన వాళ్ళపైన NDPS యాక్ట్లో కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని కూడా అరెస్ట్ చేశాం. ఇప్పుడు మొత్తం టోటల్ 7 మెంబర్స్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.